ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 20వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 20వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు చక్కటి శుభయోగం అయితే ఉండబోతుందండి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అన్నింటా కూడా మీరు చక్కటి అదృష్టాన్ని అయితే పొందగలుగుతారు. కీలక నిర్ణయాలను కూడా మీరు ఈరోజు తీసుకోగలుగుతారు. అన్నింటా చక్కటి సత్ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధిని కూడా చూడగలుగుతారు. ఎంతో సునాయాసంగా చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి చేతి నిండా డబ్బును సకాలంలో సంపాదించుకోగలుగుతారు. అనుకున్న దానికంటే ఎక్కువగా రెట్టింపు ఆదాయాన్ని పొందగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. గతంలో ఏవైతే చిరుపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుండి బయటపడి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఎంతో బాగుంటుంది. స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి కానీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీరంటే ఇష్టపడే వారి నుంచి కానీ మీకు అన్ని రకాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మీరు మలచుకోగలుగుతారు. మీ యొక్క పనితీరు వలన, మీ యొక్క ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పనుల వలన, మీ మాట తీరు వలన ఇతరుల దృష్టిని మీ మీద నిలుపుకోగలుగుతారు. సత్ఫలితాలను ప్రతి విషయంలోనూ కూడా పొందగలుగుతారు. అన్ని వృత్తుల వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు పునాదులు వేసేదిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడం కానీ, వారి కోసం ఏదైనా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ ఈరోజు మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. దైవిక సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనగలుగుతారు. దూరపు బంధువులను కలుసుకోవటం కానీ, మీ మనసుకు ఇష్టమైన వారిని కలవటం కానీ ఈరోజు మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు సంతోషాన్ని పొందడమే కాకుండా, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో విజయంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మీ ఎదుగుదలను కానీ, మీ యొక్క పనితీరును కానీ చూసి వారవలేక మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నించేవారు కూడా మీ పక్కనే ఉంటారండి. అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు నిరుత్సాహపరిచినా, వారు మిమ్మల్ని వెనక్కి లాగాలని ఎంత ప్రయత్నించినా మీరు వారి మాటలను పట్టించుకోకుండా మీ పనుల పట్ల దృష్టిని పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. మరింత సంతోషంగా మీ రోజునైతే గడపగలిగే అవకాశం అయితే ఉంటుంది. అన్ని వృత్తుల వారికి కూడా, అన్ని రంగాలలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ముందంజలో ఉండగలుగుతారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో మాత్రం, అంటే ఇతరుల విషయాలలో, ఇతరుల యొక్క ఏదైనా తెలియచేయాల్సిన విషయాలలో కానీ, ఇతరుల గురించి మాట్లాడే విషయాలలో కానీ, లేదంటే మిమ్మల్ని మధ్యవర్తిత్వం వహించే విషయాలలో కానీ, ఇట్లాంటి విషయాలలో మాత్రం మీరు ఈరోజు వెనుకడుగు వేయడం జరుగుతుంది. అదే మీకు మంచిదండి. ఎందుకంటే కొన్ని ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు. ఆత్మీయుల సలహాలు కూడా మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. అపార్థాలకు పోకుండా మీరు కొంతవరకు కొన్ని విషయాలలో మీరు వెనకడుగు వేయటం, ఇట్లాంటివి కూడా మీకు మేలు చేయబోతున్నాయండి. ప్రతి విషయంలో కూడా మీరు న్యాయబద్ధంగా ముందుకు వెళ్తారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ముక్కుసూటిగా ప్రతి పనిని చేసుకుని వెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లొసుగులకు కానీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా అనుచితంగా మీరు వ్యవహరించడం కానీ ఇట్లాంటివి లేకుండా మీరు న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళటం వల్ల మీరు లాభపడే అవకాశం ఉంటుంది. మరింతగా మేలును పొందే అవకాశం అయితే ఉంటుందండి. అందరి హృదయాలలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. ఇక విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, విద్యారంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ఉన్నత స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క మార్గనిర్దేశకత్వము మీకు మరింత మేలు చేయబోతుందండి. అన్నింటా కూడా మీరు విజయాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు మీకు చక్కగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, మీరు పనిచేసే కార్యాలయంలో
మీ పనుల భారం ఉన్నప్పటికీ కూడా మీరు పని ఒత్తిడిని పక్కన పెట్టి సకాలంలో మీ పనులన్నిటినీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. సమయానికి మీ వేతనాన్ని పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కొద్దిపాటి ప్రయత్నం చేస్తే మీకు అనుకూలమైన మార్పులు జరగటం, మీకు అనుకూలంగా అన్ని అవకాశాలు రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. నిరుద్యోగుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కూడా కొద్దిపాటి ప్రయత్నాలతోనే ఈరోజు మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఏదైతే మీ యొక్క పరిస్థితులు ఉన్నాయో దానికి అనుకూలమైన మీకు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో వారికి కూడా ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి మీ వేతనాన్ని పొందగలుగుతారండి. అన్నింటా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. వ్యాపారంలో ఉన్న మహిళలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ మీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. దానిని అధిగమించే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఎవరైతే మీ శ్రేయోభిలాషులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారు అందించే సహాయ సహకారాలతో మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అన్నింట సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం, కాసింత పౌష్టిక ఆహారాన్ని తీసుకోవటం కూడా ఈరోజు మీకు మరింత మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఇతరుల జోలికి వెళ్ళటం కానీ, అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కోవటం కానీ చేయకుండా ఉండటం కూడా ఈరోజు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే మీకు ఇస్తుందండి. ఇక ఎవరైతే పెట్టుబడిదారులు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ పెట్టుబడి రాణించే అవకాశం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింత రెట్టింపు అవ్వే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ మార్కెటింగ్ మెళకువలు ఏవైతే ఉన్నాయో వాటితో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. మీ వ్యాపారాన్ని మరింత విస్తరణ చేసుకోగలుగుతారు, మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి నుంచి ఈరోజు మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. అన్నింటా కూడా మీరు కోరుకున్న విధంగా మీరు చక్కగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. వారు ప్రతి విషయంలో కూడా మీకు మద్దతు ఇవ్వడము, మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతిదానికి వారు సహాయ సహకారాలు అందించడం మీకు మరింత మానసిక సంతృప్తిని అయితే కలుగజేస్తుందండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, తగాదాలు ఇటువంటి వాటితో ఇబ్బంది పడుతున్నారో, అంటే మీకు సంబంధించిన ఆస్తులు రాకపోవడం కానీ, లేదా స్థిర ఆస్తుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనటం కానీ, లేదంటే ఆస్తుల కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనటం కానీ, ఇట్లాంటివి ఎవరైతే ఎదుర్కొంటున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా కొంతవరకు ఊరటనిచ్చే సమాధానం రావటం కానీ, ఊరటనిచ్చే వార్తలు మీరు వినటం కానీ మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఈరోజైతే ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు అడుగులు వేసే అవకాశం అయితే ఉంటుంది. పెద్దలను ఒప్పించే విధంగా మీరు ప్రవర్తించడం మీకు అనుకూలమైన విధంగా రోజునైతే మీరు గడపగలుగుతారు. అన్నింటా సంతోషంగా రోజును గడపగలుగుతారండి. ఎవరైతే రాజకీయ వ్యవహారాలలో ఉన్నారో వారు మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటం కానీ, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలగటం, అందరి మనసులలో మీకంటూ ఒక చెరగని ముద్ర వేసుకోవటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు శుభదాయకంగా ఈరోజైతే ఉండబోతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా మీరు కోరుకునే విధంగా ఉండటమే కాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులలో ఒక చక్కటి విజయాన్ని మీరు పొందగలుగుతారండి. దైవ బలం కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మీరు కోరుకునే విధంగా తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలన్నీ మీ భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా ఉంటాయి. ప్రతి పని కూడా ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది మీ భవిష్యత్తుకి ఎంతో మేలు చేసే విధంగా, మీ భవిష్యత్తులో ఏదో ఒక రకంగా మంచికి పునాది వేసే విధంగా ఉంటుందండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే
కొంతవరకు అవ్వదు అనుకునే పనులు అవ్వటం కానీ, కొంతవరకు ఏదైనా జరగవు అనుకునే నిర్ణయాలు జరగటం కానీ, తీసుకోగలగటం కానీ ఇట్లాంటివి కూడా మీకు అనుకూలంగానే జరుగుతాయండి. ఏది రకంగా చూసుకున్నప్పటికీ కూడా ప్రతి విషయం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొంతవరకు మానసిక పరమైన ఇబ్బందులు అంటే ఈ ఒత్తిడి ఎదుర్కోవడం కానీ, ఈ పని జరుగుతుందా లేదా అనేది కానీ ఇట్లాంటివైతే మీ మనసులో కాసింత భయాన్ని, ఆందోళనని కలుగజేస్తాయి. అయినప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. మీరు ఏది చేస్తున్నా కూడా ఏదైతే మీరు లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనకి మీరు దూసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని ఉత్సాహంగా ఆ పనుల పట్ల మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. నిర్ణయాలను కూడా వాయిదా వేయకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అది కూడా మీ విజయానికి ఒక రహస్యంగా ఉంటుంది. మీరు ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగాలనుకున్నప్పటికీ కూడా మీకు దైవబలం ఉండటం కారణంగా మీరు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సాధిస్తారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా బెదిరింపులకు కానీ, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలనుకున్న వారి విషయాలలో కానీ, ఎవరైనా మిమ్మల్ని 10 మందిలో చులకన చేసి మాట్లాడిన వారి విషయంలో కానీ, మీరు వారిని చూసి చూడనట్టుగా వదిలేసి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మీరు రోజు ఇతర వ్యవహారాలు, గొడవలు కానీ ఇట్లాంటి వాటిలో చిక్కుకోకుండా ఉంటారు. అంతేకాకుండా మీరు మీ యొక్క ఎదుగుదలను కూడా చూసుకోగలుగుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు మీ ఎదుగుదలను కూడా చూసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఒక రకంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉండబోతుందండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో దూసుకుపోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీరు ఊహించని విధంగా లాభాలను పొందగలుగుతారు. చక్కటి రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీరు కోరుకున్నవన్నీ మీ సొంతం అయ్యేలా మీరు ప్రతి పనిలో కూడా ఆచితూచి నిర్ణయాలనైతే తీసుకోవడమే కాకుండా ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు కూడా మీరు బాటలు వేసుకోగలుగుతారు. ఈ రాశి వారు ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం నానబెట్టిన పెసలు, బెల్లము కలిపిన ఆహారాన్ని గోమాతకి ఆహారంగా తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈ రోజు మొత్తం ఎంతో శుభ ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను పొందడమే కాకుండా చక్కటి రోజుగా సంతోషంతో మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలను పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.